జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలోని డక్కిన వీధిలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్ ప్రారంభించారు. డాక్టర్ మంచురవలి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన వారిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వీరికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు ఎముకల డాక్టర్ రంజిత్ వివేకానందన్ ఎముకలు కీళ్ల సమస్యలకు సంబంధించిన రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ ఏరియాలో పేద మధ్యతరగతి వర్గాల ప్రజల కోసం ప్రతి ఏడాది ఉచితంగా మెగా వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అవనాపు విజయ్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ శిబిరంలో కొత్తగ్రహారం, బూర్లపేట, కొత్తగవర వీధి, లంకాపట్నం, వైష్ణవ్ వీధి, పాత బస్టాండు, ఉల్లి వీధి, కాలనాయుడు మందిరం తదితర ప్రాంతాలకు చెందిన 285 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో స్వామి కంటి ఆసుపత్రి ఏవో బాబ్జీ, తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జి సంటి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీమతి పోసపాటి అతిథి గజపతిరాజు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు అనుకునేవారు ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాలనే ఒక ఆలోచనతో ప్రజలతోనే ఉండాలి, ప్రజల కష్టసుఖాల్లో మనం పాలు పంచుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంపులు అనేవి నిర్వహించమని ఆమె ఆదేశించడం జరిగింది. ఆమె ఆదేశాల మేరకు 22వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ దౌత్ శ్రీనివాసరావు గారు, చంటి గారు ఆధ్వర్యంలో ఈ శిబిరం అనేది ప్రారంభమైంది. ఈ శిబిరం ప్రారంభం ముందు మేమందరం వెళ్ళి డాక్టర్ కుమారస్వామి గారిని అభ్యర్థించాం. సార్, మీరు ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఉండేవారు, మా పేషెంట్లందరికీ చాలా రకాలుగా మీరు సహాయం చేశారు, మీరు ఒక వైద్య శిబిరం నిర్వహించాలి అని అంటే తర్వాత తప్పనిసరిగా విజయ్ కుమార్ గారు మీతోని మాకున్న అనుబంధం బట్టి నేను ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తాను. ఇక్కడ ప్రాథమిక పరీక్షలు చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి నేనే ఉచితంగా ఆపరేషన్ చేస్తాం మా హాస్పిటల్ తరఫున అని వారు చెప్పగానే ఎంతో సంతోషం, మనకి మహాభాగ్యం అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈసారి అదనంగా ఆయన మన వివేక్ రంజిత్ గారు, వాళ్ళ అల్లుడు గారు అయిన వివేక్ రంజిత్ గారు ఆర్థోపెడిషన్, ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఈ వెముకల నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ పీకులు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఆర్థోపెడిక్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్ను ఎటువంటిదో ఈ కాళ్ళు చేతులు కూడా అటువంటివి కనుక వాటి కోసం పెద్ద డాక్టర్ గారు కేరళలో ఉండేవారు. డాక్టర్ గారు ఇక్కడికి అమ్మాయిని అల్లుడిని గారిని వచ్చి హాస్పిటల్ నిర్వహించమని కోరగా వారు కేరళ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి మనకి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు. అందులో మొదటగా మన వార్డులోని పేషెంట్ నేను చూస్తాను, నేను ఉచితంగా వాళ్ళకి ట్రీట్ చేస్తాను, పేదవాళ్ళకి అండగా నేను ఉంటానని వివేక్ రంజిత్ గారు చెప్పడం ఎంతైనా గర్వకారణమని, అటువంటి వ్యక్తులు సమాజానికి కావాలి, అవసరం. ఎందుకంటే ఇవాళ ఒకరికొకరు సాయం చేసుకునే పరిస్థితి, కొన్ని జబ్బులు ఆర్థిక పరిస్థితులు బాగలేక చేయించుకోలేని పరిస్థితుల్లో ఇటువంటి డాక్టర్లు ముందుకొచ్చి ఉచితంగా మనకు సేవ చేయడం అనేది మన మహాభాగ్యం. ముఖ్యంగా దక్షిణ వీధి ప్రజలందరికీ కూడా ఇది ఒక అదృష్టంగా భావించమని కోరుతూ ఈ శిబిరాన్ని ప్రారంభించిన చిరంజీవి కొనాపు విజయ్ గారు కూడా, అంకుల్ నేను కూడా వస్తాను, తప్పనిసరిగా సాయం చేస్తాను, నేను ఉంటాను, దగ్గరుండి చూసుకుంటాను, ప్రజల్లో ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆయన కూడా ఇక్కడ రావడం జరిగింది.
ఈ కాకుండాను మా స్థానిక మహిళా నాయకురాలు కుందేటి రేవతి గారు, అలాగే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఒక ఆలోచనతో ఉంది. విజయ్ గారికి ఇది ఉచిత వైద్య శిబిరాన్ని అరేంజ్ చేసిన దానికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. పేద ప్రజలకంతా ఈ ఉచిత వైద్య శిబిరంలో ఫ్రీగా మెడికల్ టెస్టులు జరిపి, అలాగే ఎవరికైతే చూపు అన్నది తక్కువ ఉందో వాళ్ళకి క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఉచితంగా ఆరోగ్యశ్రీలో జరిపించి, అలాగే ఎవరికైతే సైట్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి అద్దాలు కూడా తనిఖీ చేసి రాసి ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే కోవై ఆర్థో కేర్లో మనకి ఆర్థోపెడిక్ కంప్లైంట్స్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడాను మనం టెస్టింగ్ చేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన మందులు అవి ఇస్తామని తెలుపుతున్నాం. అందరికీ ఈరోజు సుమారు 200 మందికి శస్త్రచికిత్స చేసి, అందులో సుమారు 80 మందికి కంటి ఆపరేషన్లు జరుగుతున్నవి. ఈ కార్యక్రమాన్ని మంచు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ఆయన సేవాభావంతో చేస్తున్నందుకు ఆయనకి మా పార్టీ తరఫున, నా తరఫున పిల్లా విజయ్ కుమార్ గారికి, అవనాపు విజయ్ గారికి మరియు 22వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకి అందరికీ పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.